నాకు చాలా ఆనందంగా ఉండి అలా 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 వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇన్ని వందల సినిమాలు నటించగలిగాను. అది నా గొప్పతనం అని నేను ఈనాడు ఫీల్ అవ్వలేదు. కొంతకాలం వరకు ఫీల్ అయ్యేవాడిని, చాలా గొప్ప నటుండి నేను, లేకపోతే నన్ను వీళ్ళందరూ మామూలుగా ఏదో పెద్ద పుడింగిరయుడు అని అనుకుంటున్నారంటే కొంచెం కాలు రగరేసుకొని నడిచిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక స్టేజ్లో ఏంటంటే ఒక లవ్ అనేది, అంటే ఒక స్థితి అనేది అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి మారుతుందనటానికి నేను DD8లో దాన్ని ఏమంటారు, టీవీ దూరదర్శన్లో మాట్లాడేటప్పుడు అక్కడ నేను చేసిన యాక్షన్కి అందరూ పక్కపక్కల బ్రహ్మానందం అని అంటే చాలా ఆనందపడిపోయాడు. అబ్బో మనకు చాలా పెద్ద పేరు వచ్చిందిరా అని. మున్సిపాలిటీ బండిలాగా చెత్తబళ్ళు వస్తాయి చూడండి, ఎక్కడైనా యాంటీనా ఉన్న ఇల్లు ఉంటే అక్కడ ఆగేవాడిని. అంటే వాళ్ళు బయటకు వచ్చి చూసి ఇదే బ్రహ్మానందం అంటారేమో అని ఆనందం. సో అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ బ్రహ్మానందం బికేమ్ ఏ హౌస్ హోల్డ్ కమెడియన్ అనేటువంటి స్థితికి పరమేశ్వరుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నేను ఇందాక చెప్తున్నాను, చాలా సందర్భాల్లో నేను వెంకటేశ్వర స్వామి గురించి ఎందుకంటాను, ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నేను మా ఇంట్లో అంటే అదొక పిచ్చి నమ్మకం. మిగతా వాళ్ళ నమ్మకంగా ఉండొచ్చేమో, కానీ ఎవడో ఒకరిని నమ్ముకుంటే వాడు మనకు సాయం చేస్తాడులే అని మనం అంటుంటాం చూడు. ఒరే ఎందుకురా పది చోట్ల తిరుగుతావు, వాడి దగ్గర పడుండు, అది ఆయనే ఏదో జీతం పెంచుతాడు, ఏదో చేస్తాడు, నువ్వు శుభ్రంగా బతకొచ్చని పెద్దలు మనకు చెప్తుంటారు. అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఆయన్నే బతికితే ఆయనే ఏదో మనకు కావాల్సింది ఎప్పుడెప్పుడు ఏది ఇస్తాడో అనేది, అలాగా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని గడిపినటువంటి వాడు. ముఖ్యంగా మా అన్న బాబుమోహన్, నా మనవడు బాబుమోహన్, ఓకేనా. నేను బాబుమోహన్, కోట శ్రీనివాసరావు, ఆ రోజుల్లో 3 ఇన్విటబుల్స్ అనేవాళ్ళు మమ్మల్ని. మేము ముగ్గురం కంపల్సరీగా ఏ సినిమాలైనా ఉండి తీరాలి. ఇది నేను చెప్పేది ఒక 10 to 15, 20 ఇయర్స్ బ్యాక్. ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం అండ్ బాబుమోహన్ ఉండాలి. మేము ఇందాక చెప్పాడు బాబుమోహన్ గారు ఏమన్నారంటే, మేము ముగ్గురు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని. మీకు తెలియదు, నీకు టైం సెన్స్ తెలుసురా అసలు. నీకు మనవడు అనుకున్నావు, ఇష్టం వచ్చినట్టు తిడతాను. ఇప్పుడు నువ్వు నోరెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే 6:30కి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్లో, పర్లేదు పరువు ఉంటే కదా పోవటానికి, 6:30కి గౌతమ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. వీళ్ళిల్లు